విజయవంతమైన గోపాలమిత్ర వైద్య శిబిరం నేలకొండపల్లి మండలంలోని కొత్త కొత్తూరు గ్రామంలో జిల్లా పశు వైద్యాభివృద్ధి సంస్థ వైరా మరియు పశువర్ధక శాఖ వారి సౌజన్యంతో నిర్వహించిన గోపాలమిత్ర పశు వైద్య శిబిరం విజయవంతమైంది. గ్రామ సర్పంచ్ కళావతి శిబిరాన్ని ప్రారంభించారు. నేలకొండపల్లి పశు వైద్యశాల సహాయ సంచాలకులు డాక్టర్ ఆర్ శ్రీనివాసరావు ఈ శిబిరంలోని ఉద్దేశించి ప్రసంగించి పాడి గేదెలకు సరిత లవణ మిశ్రమాలను అందించడం ద్వారా నేలకొండపల్లి మండలంలో మన కొత్త కొత్తూరు గ్రామంలో గోపాలమిత్ర కేంద్రాన్ని పశు వైద్య సంవర్ధక శాఖ మరియు పశు గణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉచిత గర్భకోశ వ్యాధుల నివారణ కార్యక్రమం క్యాంపు స్టార్ట్ చేయడం జరిగిందండి. ఈ కార్యక్రమానికి మన నేలకొండపల్లి మండల్ ఏడి గారు సారు అటెండ్ అయ్యారు. ఇక్కడ ఏమేమి చేస్తామనేది సార్ మాట్లాడారు. నమస్కారం అండి. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సర్పంచ్ గారు, గ్రామ సర్పంచ్ గారు మరియు చిరుమాధవరం డాక్టర్ గారు, డాక్టర్ సాహిత్య గారు, మరి ఈరోజు ముఖ్యంగా తిరగట్టే పశువులు చాలా ఆర్థికంగా టైంకి కట్టక పశువులు చాలా రైతులు ఇబ్బంది పడుతున్నారు. సో ఆ విధంగా తిరగట్టే పశువులకున్న వ్యాధుల్ని పరీక్షించి వాటి గర్భకోశ వ్యాధులను కానీ అండం విడుదల కాకపోవడం వల్ల కానీ సో అటువంటి పశువులను ముఖ్యంగా పరీక్ష చేసి వాటికి ఉచితంగా మందులు అందించి వాటిని కట్టే ప్రక్రియని మేము స్పెషల్గా చేపడుతున్నాము. ఆ ఉద్దేశంగా ఈరోజు ఇక్కడ గోపాలమిత్ర కేంద్రంలో మా డిపార్ట్మెంట్ నుంచే మందులు అందించి మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా గేదెదూడలకు నట్టల మందులు, తర్వాత చాలా పశువుల్లో గేదెల ఆవుల్లో కూడా ఈ పేలతో అంటే ఒంటి మీద పేలు ఉండటం వల్ల, దోమలు కుట్టడం వల్ల కూడా పాల దిగుబడి బాగా తగ్గిపోతుంది. ఈ పాల దిగుబడులు తగ్గకుండా ఉండటానికి పేల నివారణ మందులు కూడా ఈరోజు ప్రత్యేక డ్రైవ్గా చేపడుతున్నాము. అదేవిధంగా గొర్రెలు మేకలకు కూడా ఉచితంగా నట్టల మందులు, అదేవిధంగా కోళ్ళు కూడా మన అనేక వ్యాధుల బారిన పట్టడం జరుగుతుంది కనుక వాటిలో టీకాల కార్యక్రమం కూడా, నట్టల మందులు కూడా కోళ్ళకు కూడా ఇవ్వాలని రైతులకి ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది ఈ క్యాంపులో. అదేవిధంగా పందులను కూడా పెంచుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా మేము ఈరోజు ఉచితంగా సలహాలు, మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. తప్పనిసరిగా ఈ కార్యక్రమం రైతులు ఉధృతంగా బాగా ప్రతి రైతు ఇంటి వద్దకే మేము వైద్యాన్ని అందిస్తున్నాము మా డిపార్ట్మెంట్ తరఫున. సో అదేవిధంగా మన గేదెలు ఆవులలో కూడా సెక్స్డ్ సెమెన్ అంటే మనం సెమెన్ చేస్తే అంటే గేదెలు కానీ ఆవులు కానీ ఎదకొస్తే మేము కృత్రిమ గర్భోత్పత్తి ద్వారా వాటికి దూడల్ని పుట్టిస్తాము. అలాంటి దూడల్లో గవర్నమెంట్ ప్రత్యేకంగా ఓన్లీ ఆడదూడలు పుట్టడానికే సెమెన్ని తయారు చేసి మాకు సబ్సిడీ మీద 150 రూపాయలకు మాత్రమే సప్లై చేయడం జరుగుతుంది. ఆ సెమెన్ను కూడా బాగా ప్రత్యేక డ్రైవ్ ద్వారా ఎదకొచ్చిన పశువులకి ఆడదూడ పుట్టే సెమెన్ను మాత్రం వీర్యాన్ని, ఆడదూడలు పుట్టే వీర్య కణాలు ఉన్న సెమెన్ని రైతులు విరివిగా ఉపయోగించుకొని మన పాల ఉత్పత్తిని గణనీయంగా పెంచడానికి ఎంతో తోడ్పాటు అవుతుందని ఈ రైతులు ముఖ్యంగా కోరుతున్నామండి. కృతజ్ఞతలండి.